నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 70 సంవత్సరాలు పైబడిన వారికి భారీ షాక్. వివరాల్లోకి వెళితే కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ దేశంలోని కోఆపరేటివ్ సొసైటీలు, యూనియన్లకు కీలక సర్కులర్ జారీ చేసింది. 70 ఏళ్లు పైబడిన ఉద్యోగుల సర్వీసును ముగించేందుకు తగిన నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం 70 ఏళ్లు దాటిన ఉద్యోగుల జాబితాను త్వరగా తయారు చేసి సంబంధిత చట్టాలు మరియు నిబంధనలకు లోబడి వారి సేవలను ముగించాలని సూచించింది. అదే సమయంలో వారి బెనిఫిట్స్ సహా అన్ని రకాల ఆర్థిక బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా వాళ్లకు చెల్లించాలని పేర్కొంది. ఈ సర్కులర్ జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా సేవలు రద్దయ్యే ఉద్యోగుల వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని చెప్పి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లోని జమ్మియాలను ఆదేశించింది. స్థానిక కువైటీ పౌరులకు ఉద్యోగ అవకాశాలు పెంచడం, జాతీయ ప్రతిభను ప్రోత్సహించడం మరియు పనితీరులో మెరుగైన సమర్థతను తేవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కువైట్లోని జమ్మియాలలో పనిచేస్తూ ఉన్న 70 ఏళ్ళు పైబడిన వయసు ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించి వాళ్ళ యొక్క స్థానంలో కువైటీ పౌరులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళ యొక్క జాబితాను పూర్తిగా సిద్ధం చేయాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ కువైట్లోని జమ్మియాలకైతే ఆదేశాలు జారీ చేసింది. ఆ జాబితా పూర్తయిన తర్వాత 70 ఏళ్ళు పైబడిన వారికి రావాల్సిన ఆర్థిక బకాయిలు డబ్బు ఏదైతే ఉందో అవి పూర్తిగా చెల్లించి వాళ్ళ యొక్క సేవలను 30 రోజుల్లోగా రద్దు చేయాలి, ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది. మరి కువైట్లోని జమ్మియాలలో 70 ఏళ్ళు పైబడిన మన భారతీయులు ఎవరైనా పనిచేస్తూ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.